హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి మనం రెగ్యులర్గా చేసుకునే దోశలే కాకుండా ఇలా హెల్తీగా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోశ పిండి తయారు చేయడానికి నేను ఇక్కడ శనగల్ని ముందుగా నైట్ అంతా నానబెట్టుకొని ఒక క్లాత్లో కట్టుకొని ఉంచానండి. మార్నింగ్ కల్లా మొలకల్లా వచ్చాయి. ఇలా మొలకలు వచ్చిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వే కాదండి, బొంబాయి రవ్వ ప్లేస్లో మీరు బియ్యం రవ్వ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 2 ఇంచీల అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొన్ని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడూ చేసుకునే ఒకేలాంటి దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే కాదండి, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మిక్సీ పట్టించుకుందంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. దోశ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు 2 గరిటెలు దోశల పిండి, మనం తయారు చేసుకున్న పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఒత్తుగా కాకుండా ఇలా లైట్గా పల్చగా వేసుకోండి, బాగా వస్తాయి. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకోండి. మరీ హైలో ఉంటే అండి దోశ ఉడకదు, మాడిపోతుంది. ఇప్పుడు దీని మీద మీకు నచ్చితే ఆనియన్స్ పీసెస్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం దోశ వేసుకున్న పెనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెనం కొంచెం దళసరిగా ఉన్నది తీసుకున్నామంటే బాగా వస్తాయి. శనగల దోశలు తయారు చేయడానికి నాకు 48 అవర్స్ పట్టిందండి. ఒక నైట్ అంతా కూడా శనగలు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో ఒక క్లాత్లో కట్టేశాను. ఆ నెక్స్ట్ డేకి నాకు మొలకలు వచ్చాయి. అంటే 48 అవర్స్ పట్టింది, కానీ హెల్త్కి చాలా మంచిదని తయారు చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.